ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. రైతులు ఇప్పటికే విత్తనాల కోసం దుకాణాల పైన కోఆపరేటివ్ సొసైటీల పైన రైతులు వెళ్తున్న పరిస్థితి ఉంది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతులకు సరిపడే విత్తనాలు, ఎరువులు ఉన్నాయా, లేకపోతే ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మితే వారిపైన ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఆమె అంశానికి సంబంధించి నిజామాబాద్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఉన్నారు, వారు అన్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే రైతాంగం పూర్తిగా ఖరీఫ్ పనుల్లో నిమగ్నమయ్యారు. ఖరీఫ్ పంటలకు సంబంధించి పూర్తిగా రైతాంగం దున్నుకొని విత్తనాల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. విత్తనాలు సరిపడే ఉన్నాయా, ఒకవేళ నకిలీ విత్తనాలు అమ్మితే వారిపైన తనిఖీలు చేస్తున్నారు, వారిపైన ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఎక్కడైనా నకిలీ విత్తనాలకు సంబంధించి జిల్లా కలెక్టర్ గారితో మీరు నిన్న పరిశీలించారు, ఎలా ఉంది పరిస్థితి? మనకు ప్రస్తుతానికి ఇప్పుడు వానాకాలం స్టార్ట్ అయింది. మా అంచనా ఏంటంటే దాదాపు 5,50,000 ఎకరాల వరకు టోటల్ సాగు అవుతుంది. దాంట్లో 4,30,000 ఎకరాల వరకు కేవలం ప్యాడీ వరి ఉంటుంది. మిగతా అంతా మొక్కజొన్న, ఇతర పంటలు, సోయాబీన్ అసొంటివి ఉంటాయి. అయితే వరి ముఖ్యంగా మాకు ఉంది కాబట్టి దానికన్నా ముందు మనం యాక్చువల్లీ జీలుగా అంటే పచ్చి రొట్టె ఎరువులు మనం వేసి ఆ 35 నుంచి 45 రోజు వయసులో భూమిలో తొక్కేస్తాము. దాని మూలన ఆర్గానిక్ మ్యాటర్, ఆర్గానిక్ కార్బన్, సేంద్రియ అంటే బాగా పెరుగుతుంది. దానికి బాగా డిమాండ్ ఉంది. మనకు 8,500 8,500 క్వింటల్ వరకు జీలుగా విత్తనాలు అలాట్ అయినాయి. దాంట్లో మనకు దాదాపు 6,000 వరకు ఆల్రెడీ పొజిషన్ చేసినారు. మన డిస్ట్రిక్ట్లో సొసైటీస్ పిఎస్సిసిఎస్ చాలా స్ట్రాంగ్ అండ్ యాక్టివ్ ఉన్నాయి. దాంట్లో 85 సొసైటీలో మేము గుర్తించినాము. ఇప్పుడు వరకు 65 సొసైటీలలో తెలంగాణ సీడ్ కార్పొరేషన్ వాళ్ళు జీలుగా విత్తనాలు కూడా అందుబాటులో ఉంచారు. ఇప్పుడు సేల్ అవుతూ ఉన్నది. మళ్ళీ అవసరాన్ని బట్టి విత్తనాలు తెప్పిస్తూ ఉంటాము. చివరి రైతు వరకు కూడా ఏ విత్తనాలది కొరత లేకుండా మేము చూస్తాము. అదేవిధంగా మనకు వరిలో నేను ఇందాక చెప్పినట్లు 4,30,000 ఎకరాలలో వరి పండిస్తారని అంచనా ఉంది. దానికి గాను మనకు 1,11,000 క్వింటాల వరి విత్తనాలది అవసరం ఉంటుంది. ముఖ్యంగా సన్న రకాల వైపే మొగ్గు చూపిస్తున్నారు రైతులు. అయితే మనకు ఇప్పుడు వరకు 59,000 క్వింటల్ వరకు విత్తనాలు కూడా అందుబాటులో ఉన్నాయి. అదేగాక మాకు మొక్కజొన్న, సోయాబీన్ విత్తనాలు కూడా అందుబాటులో ఉంది. కాటన్ విస్తీర్ణం చాలా తక్కువ ఉంది మా దగ్గర, లెస్ దెన్ 3,000 ఎకర్స్లోనే ఉంటుంది. ఈ విధంగా మేము ఇప్పుడు ప్రతి గ్రామంలో 439 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అయితే మా దగ్గర 106 ఏఈఓలు కూడా ఉన్నారు, 22 ఏఓస్ ఉన్నారు, 5 ఏడీఏలు ఉన్నారు. టోటల్ మషినరీ ఇంక్లూడింగ్ మేము ప్రతి ఒక్క విలేజ్లో తిరిగి రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడానికి ఫస్ట్ రైతులకు అవగాహన కల్పిస్తున్నాము. అయితే వాళ్ళకు మేమేం చెప్తున్నామంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా రాత్రిపూట వచ్చి అమ్మేటోళ్ళకి కానీ లూజ్ విత్తనాలు కానీ లేకుంటే లైసెన్స్ లేని వ్యక్తుల దగ్గర నుంచి అది విత్తనాలు కొనొద్దు. కేవలం లైసెన్స్ కలిగి ఉన్న డీలర్ల దగ్గరే విత్తనాలు కొనాలి. అది కూడా ప్యాక్డ్ షేప్లో, సంచులు కానీ ప్యాకెట్లు కానీ ప్యాక్డ్ షేప్లో ఉండాలి. దాని మీద లేబుల్ ఉండాలి. అదే విత్తనాలు కొనాలి. విత్తనం కొనేటప్పుడు మనం రిసిప్ట్ తీసుకొని దాంట్లో పంట పేరు, వెరైటీ పేరు, లాట్ నంబరు మొత్తం రాయించుకొని రైతు సంతకం పెట్టి ఆ రిసిప్ట్ తీసుకోవాలి. అదేవిధంగా ఆ రిసిప్ట్ కానీ ఆ సంచి అంటే ఎంటీ సంచి కానీ ఎంటీ ప్యాకెట్ కానీ చివరి వరకు అంటే పంట హార్వెస్ట్ అయ్యే వరకు కూడా బాగా జాగ్రత్తగా ఇంట్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఏదైనా డూప్లికేట్ స్పీరియస్ సీడ్ ఉంటే కేసు పెట్టినప్పుడు అది కూడా ఒక ఎవిడెన్స్ కింద తీసుకోవచ్చు. మనము అది తెలియబరుస్తున్నాము. ప్లస్ మేము ఇంకా ఏం చెప్తున్నామంటే ఒక 100 విత్తనాలు ఉష్కెలో కానీ లేకుంటే వైట్ పేపర్లో కానీ మనం జర్మినేషన్ టెస్ట్ చేసుకొని దాంట్లో కనీసం 80% లేకుంటే సోయాబీన్ ఉంటే దానికన్నా తక్కువ అంటే 70 నుంచి 80% కానీ విత్తనాలు మొలిస్తే ఆ విత్తనాలే వాడాలి. లేకుంటే అప్పుడే వేరే విత్తనాలకు చెప్పాలి. ఆ విధంగా మా అగ్రికల్చర్ ఆఫీసర్లు కానీ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు కానీ అందుబాటులో ఉన్నారు కాబట్టి ఏదైనా డౌట్ ఉంటే వాళ్ళతో సంప్రదించి చేయాలి. ఇంకా ఎక్కడైనా వాళ్ళకు డౌట్ ఉంటే మాకు ఇమ్మీడియట్గా తెలియబరుస్తే మేము యాక్షన్ తీసుకుంటాము. అయితే సార్ చెప్పండి, ముఖ్యంగా ఖరీఫ్ పంటలకు సంబంధించి విత్తనాలు అయితే సరిపడా ఉన్నాయని చెప్తున్నారు. ఎరువుల సంగతి ఏంది? ఎరువులు ఎంత రైతాంగానికి 5 లక్షల పైన ఎకరాల్లో సాగు అవుతుంది అంటున్నారు. వాటి ఎరువుల పరిస్థితి ఏంటి?
మా అంచనా ప్రకారము ఇది కాంప్లెక్స్ ఎరువులది కొరత ఎప్పుడు ఉండదు. అదేవిధంగా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కానీ మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎంఓపిది కానీ కొరత ఉండదు. మనకు యూరియాలో కొంచెం అప్పుడప్పుడు, ఎందుకంటే రైతులు ఒకటేసారి నిల్వ పానిక్ బయింగ్ అంటాము, అట్లా చేయడం వలన అవుతుంది. కానీ మేము ఆల్రెడీ 2 months బిఫోరే ప్రణాళిక చేసేసి ఎన్ని ఎకరాలు మనము వరి పండిస్తున్నాం, ఎన్ని ఎకరాలు సోయాబీన్, ఎన్ని ఎకరాలు మొక్కజొన్న, మళ్ళీ ఫార్మర్స్ ప్రాక్టీస్ అంటే ఎకరానికి ఎన్ని బస్తాలు వాడతారు అనేది, ప్లస్ మనం రికమెండేషన్ ఏముంది, ఇవి అన్ని ఫ్యాక్టర్స్ తీసుకొని మేము కమిషనరేట్ గారికి ప్రతిపాదన పంపించినాము. మాకు లక్కీ ఏంటంటే 80,000 మెట్రిక్ టన్ల యూరియా అలాట్ అయింది. ఇది సప్లై ప్లాన్ మంత్ వారీగా సప్లై ప్లాన్ రేల్స్ ద్వారా సప్లై అవుతాయి. దాంట్లో మనం 40% మార్కెట్కి కేటాయిస్తున్నాము. మార్కెట్ మన సొసైటీలకు ఇస్తారు. అదేవిధంగా 60% ప్రైవేట్ డీలర్ల దగ్గర కూడా మనం సరఫరా చేస్తున్నాము. లాస్ట్ 2-3 సీజన్ నుంచి అయితే బాగా పీస్ఫుల్గా మేము సప్లై చేయగలిగినాము. ఈసారి కూడా డెఫినెట్గా సప్లై చేయగలుగుతాము. అన్నీ ఎలక్ట్రానిక్గా మానిటర్ చేస్తున్నాము. మనకు ఒక యాప్ కూడా ఉంది, ఆ ఐఎఫ్ఎంఎస్ ఫర్టిలైజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని ఉంది. ఎట్ ఏ టైం మనం ఆఫీస్లో కూర్చుని కూడా మా దగ్గర ఉన్న ప్రైవేట్ డీలర్ల దగ్గర, సొసైటీల దగ్గర ఎంత నిల్వ ఉంది అనేది మేము చూడొచ్చు. ఎక్కడైతే బాగా ప్రికేరియస్ సిచ్యువేషన్ లేకుంటే జీరో అవుతుందో ఇమీడియట్గా అక్కడ మూవ్ చేస్తున్నాము, మార్కెట్ ద్వారా సొసైటీలకు, కంపెనీస్ ద్వారా ప్రైవేట్ డీలర్లకు. కాబట్టి బాగా సిస్టమేటిక్గా మేనేజ్ చేస్తున్నాము. రైతులు తొందరపడి పానిక్ బయింగ్ చేసుకోవద్దు. మనకు 80,000 మెట్రిక్ టన్నులు అలాట్ అయింది కాబట్టి సరఫరా చేస్తాము. మంత్ వైజ్ ప్లాన్ ఉంటుంది, ఒకటేసారి రాదు. రైల్వే ద్వారా వస్తూ ఉంటుంది. అది ఇప్పుడు కూడా 20,000 వరకు, అంటే 10,000 9,500 మెట్రిక్ టన్స్ మార్కెట్లో సర్ప్లస్గా ఉన్నది, బఫర్ స్టాక్ అంటాము. ప్రైవేట్ డీలర్ల దగ్గర ఉంది. మొత్తం మా దగ్గర 20,000 మెట్రిక్ టన్నులు నిల్వ ఉంది. కాబట్టి ఆ ఫర్టిలైజర్ది ఏం కొరత ఉండదు. మొత్తంగా చూసుకోవచ్చు, రైతాంగం కోసం ఎక్కడ కూడా విత్తనాలు ఇబ్బంది లేదు. ఎందుకంటే 5 లక్షల పైగా ఎకరాల్లో నిజామాబాద్ జిల్లాలో వరి పంటతో పాటు ఇతర పంటలన్నీ కూడా సాగవుతున్నాయి. 4,30,000 ఎకరాల్లో వరి పంట సాగవుతుంది. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా అంటేనే వ్యవసాయం అంటేనే నిజామాబాద్ జిల్లా. ముఖ్యంగా వరి పంటతో పాటు అత్యధికంగా పసుపు పంట కూడా సాగు చేస్తుంటారు. ఈ రైతాంగానికి ఎక్కడ కూడా విత్తనాలు, ఎరువులు కొరత లేకుండా అన్ని చూస్తున్నాం. ఇప్పటికే జీలుగకు సంబంధించి తెలంగాణ సీడ్ కార్పొరేషన్ ద్వారా పూర్తిగా జీలుగ విత్తనాలు మా దగ్గర వచ్చాయి, సొసైటీల్లో కూడా అందించాము. త్వరలోనే ప్రతి రైతుకు వర్షాలు పడితే ప్రతి రైతుకు చివరి రైతు వరకు కూడా ప్రతి గింజ అందిస్తాము. అదేవిధంగా రైతాంగానికి విత్తనాల కోసం ఏవైతే విత్తనాలు కొనేటప్పుడు ఖచ్చితంగా సీల్ చూడాలి, కంపెనీ బ్యాగ్ మ్యానుఫ్యాక్చరింగ్ చూడాలి, అవన్నీ చూసిన తర్వాతనే కొనాలి. ముందుగా రైతు విత్తనం విత్తే ముందు ఒక 100 విత్తనాలు చూసుకొని జర్మినేషన్ వచ్చిందా లేదా చూసుకున్న తర్వాతనే విత్తాలి. అందులో భాగంగా అది విత్తడం వల్ల రైతు ముందస్తుగా నష్టపోకుండా ఉంటాడు. కాబట్టి ఖచ్చితంగా రైతాంగం పూర్తి స్థాయిలో ఈ విత్తనాల కొరత లేకుండా అదేవిధంగా మేము చూస్తున్నాం. కాబట్టి రైతులు కూడా ఆ వైపు విత్తనాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకునే అవకాశం ఉంది. ఆ రకంగా రైతులు జర్మినేషన్ చూసుకున్న తర్వాతనే విత్తనాలు నాటాలని చెప్పి వ్యవసాయ అధికారి చెప్తున్నారు. మరోవైపు ఈ రైతాంగం కోసము పూర్తి స్థాయిలో సరిపడా ఎరువులు కూడా నిల్వ ఉన్నాయి. మాకు ప్రతి సంవత్సరము ఏదైతే కాంప్లెక్స్ ఎరువులు అయితే ఎప్పుడు కూడా కొరత ఉండదు. ఈసారి మాకు యూరియాకు సంబంధించి 80,000 మెట్రిక్ టన్నుల యూరియా అలర్ట్ అయింది రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మా నిజామాబాద్ జిల్లాకి. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం 20,000 మెట్రిక్ టన్నుల యూరియా మా దగ్గర సర్ప్లస్లో ఉంది. రైతాంగం కోసం సరిపడా ఎప్పుడు కూడా పంటల వారీగా ఎరువులు సరఫరా చేస్తుంటాం కాబట్టి మా దగ్గర నిల్వ ఉన్నాయి. రైతాంగం పూర్తిగా సంవత్సర కాలం పాటు ఈ ఖరీఫ్కు సీజన్కు సరిపడే ఈ కాలం పాటు మా దగ్గర ఎరువులు, విత్తనాలు సరిపడా ఉన్నాయి. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రైవేట్ డీలర్లను రాత్రి వేళ అమ్మే డీలర్ల వైపు పోవద్దు. అక్కడ పోతే మాత్రం నష్టపోవాల్సి వస్తుంది. నకిలీ విత్తనాలు అమ్ముతారు. కాబట్టి ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మితే మాకు తెలియపరచాలని చెప్పి నిజామాబాద్ జిల్లా వ్యవసాయ అధికారి వాజీద్ హుస్సేన్ చెప్తున్న పరిస్థితి ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.